మానవుల్ని దేవుడు ఎంత ప్రేమించాడనే విషయము సిలువలో మనం కనబడుతున్నది. యేసు ప్రభువారి యొక్క దివ్యమైన ప్రేమ వేల వేల సంవత్సరాలు యుగ యుగాలు మారిన ఇప్పటికీ నిత్య నూతనంగానే ఉన్నది యేసు ప్రేమ. ఎందుకంటే ఆయన క్రియల రూపంలో చూపించాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడనేది క్రియారూపంలో చూపించాడు. నోటి మాటతో చాలామంది నిన్ను ప్రేమిస్తున్నామంటారు, కానీ ఆ ప్రేమలు ఆ మాటల్లో వాల్యూ లేదు, ఆ మాటల్లో విలువ లేదు, ఆ మాటల్లో బరువు లేదు. ఉదయం విని సాయంకాలానికి మర్చిపోతుంటారు. కానీ యేసు ప్రేమను ఈ రోజు వరకు ఎందుకు మనం మర్చిపోలేకపోతున్నాం? యేసు ప్రేమను గురించి సర్వలోకము ఎందుకు మాట్లాడుకుంటుందంటే ఆయన సిలువలో మానవుల్ని ఎంతగా ప్రేమించాడో చూపించాడు కాబట్టే. ఆ ప్రేమలో నిజాయితీ ఉంది, దానిలో యథార్థత ఉంది, ఆ ప్రేమలో త్యాగం ఉంది, ఆ ప్రేమలో తల్లిదండ్రుల ప్రేమ కన్నా అధికమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ తగ్గించుకున్నది, ఆ ప్రేమ తను తృణీకరించుకున్నది, ఆ ప్రేమ పరమును విడిచి భూమి మీదకి వచ్చి సర్వమానవుల నిమిత్తమై ఎంతగా మానవులు ప్రేమిస్తున్నానో వ్యక్తపరిచిన ప్రేమే ఆ సిలువ ప్రేమ. అందువల్లనే సిలువను గుర్చిన సువార్త ఈ రోజు వరకు కూడా ఉత్సాహంగా, అతిశయంగా, నిత్య నూతనంగానే మన జీవితాల్లో ఉన్నది.